వెంకటమ్మ సారు 30 సంవత్సరాల నుంచి గుడిసెలో అక్కడ వేసుకొని ఉన్నాం సారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాము. మేము గుడిసెలు వేసుకొని ఏం తెలియకుండా చెగుంగా గుడిసెలు దున్నిచ్చేసారు సారు. సారు వచ్చినాక తెలంగాణ సార్ వచ్చి ఏం చెప్పలా, మేము ఎప్పుడు ఉంటారో అప్పుడు ఉన్నాను, మేము ఎప్పుడు పోమంటే అప్పుడు పోను అన్నారు. మాకు చెగుంగా ఇట్లా గుడిసెలు దున్నిచ్చేసారు సారు. ఆ రోడ్ల మీద ఉన్నాం పసిబిడ్డలో పెట్టుకొని. మాకు ఎట్టగట్ట దారి చూపియాలి సారు. ఒక్కోళ్ళం సార్ ఊళ్ళకి వెళ్ళే దొరకొచ్చుకున్నాం, పూట గడుపుకుంటాం పిల్లల్ని పెట్టుకొని. చాలా మంది ఉన్నారు సార్ పిల్లలతో. 30 కుటుంబాల పైన ఉంటాయి. సైలు ఓనరే ఆయన ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, పక్క వాళ్ళకి దున్నిచ్చేసా సారు. ఆ సోటు కల సారం ఎన్ని సంవత్సరాలు ఉన్నాండి, 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఆ సార్ మేము ఎప్పుడు రామంటే అప్పుడు లేచిపోనని అన్నారు. తెలంగాణ ఆయన వచ్చి లేచిపోమల్లా ఎవరో వచ్చేసి దున్నిచ్చేసారు. దాకుండి మా పనులు మేము చూసుకొని మా పిల్లలు మేమందరం మా దారిలో మేము వెళ్ళిపోతాం బాబు. అది అప్పుడు దాకా నీడలేదు బాబు మాకుంటాకి. పుష్పరాలు దాకా ఉంటాం సార్ మేము. పుష్పపోతాం మా పీకేసారు బాబు. మేము పనులకి వెళ్తారండి ఆడపిల్లలు పనులకి వెళ్తారు. ఏ పనులు ఉంటే ఆ పనులకి వెళ్ళిపోతారు సార్. నేనైతే మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాం సార్. పుష్పరాలు దాకా పనులే చేసుకుంటా కూర్చోం. మాది కైగులూరు సార్. మాది మేము పుట్టిన ముందుగా మా నాన్నగారు ఇప్పుడు 30 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఆ స్థలం రావణపురం వాళ్ళది. అసలు ఏమైందో తెలియదు. 2 రోజులు 3 రోజులు టైం ఇవ్వకుండా ఆమెను వచ్చి పగొట్టేశాడు. పిల్లగాయల చదువులు ఇక్కడే, అమ్మ ఒడి ఇక్కడే, మొత్తం ఇక్కడే. కానీ ఇప్పుడు మమ్మల్ని అందరినీ దిక్కున చేశారు. పిల్లగాయలు చూడు వాళ్ళకి ఈ ఎండలకి ఒళ్ళు కాలి జ్వరాలు వచ్చి అల్లారిపోతున్నారు. వాళ్ళు కనీసం తింటానుకుని తిండిలేదు, తింటానికి నీళ్ళు లేవు, ఏమి లేవు. ఆ చెట్ల కింద ఉంటున్నాం. కనీసం ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నిన్నైతే సార్ వచ్చారు, ఎమ్మెల్యే బాబు వచ్చారు. ఎమ్మెల్యే బాబుకు అని చెప్పాం. నాది కాదు కదా స్థలం, ఎవరిదో కదా, మీ ఇష్టం అని అన్నారు. కానీ ఏం చేయాలో మాకు ఆటం తెలియట్లేదు. బాబు దగ్గరకు వచ్చి మాకు బాబు దగ్గర న్యాయం జరుగుతుంది, మాకు ఆ స్థలంలో పుష్పలాగా ఉండి వెళ్ళిపోతానికి మాకు సాయం చేయాలని మేమందరం పిల్ల ముసలి పెద్దవాళ్ళు అందరం కలిసి ఈ రోజు ఒక మనిషి చనిపోయినా అక్కడ భాగంగా సార్ దగ్గరికి వచ్చామంటే మాకు న్యాయం చేస్తారని వచ్చాం. కానీ అంతలా కుర్రపై చనిపోయినా కూడా మేము కావాలంటే పుట్టో కొని చూపిస్తాను. ఆ బాబు పుట్టో కొని చూపిస్తాను. కుర్ర పిల్లోడు 30 సంవత్సరాల పిల్లోడు చనిపోయినా కూడా మేము మన రాజమండ్రి నగరం క్వారీ ఏరియాలో మార్కెట్ సెంటర్ లో శివాలయం దగ్గరలో చెంచులకి సంబంధించినటువంటి ఒక సంచార జాతుల వారు గత 30 సంవత్సరాలుగా అక్కడ లేఅవుట్ వేసినటువంటి స్థలంలో ఒక రెడ్డి గారికి సంబంధించిన స్థలాల్లో ఒక గుడిసెల్లా వేసుకుని వాళ్ళు 30 సంవత్సరాల నుంచి కాపురం ఉండడం జరిగింది. ఆ స్థలం ఓనర్ గారు కూడా వచ్చి చూసి నేను ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ ఏం చేయట్లేదు, కంగారు లేదు, మీరు ఉండండి అని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం కూడా జరిగింది. గత 30 సంవత్సరాలుగానే వాళ్ళు అక్కడే మరి చిన్న చిన్న గుడిసెల్లా వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ వారు ఒక జేసీబీ తీసుకొచ్చి మొన్న ఆ ఇళ్ళన్నీ కూడా పడగొట్టడం జరిగింది. మొత్తం అందరూ కూడా వాళ్ళు రోడ్డు మీద పడి ఆ పిల్లల్ని అలాగే వాళ్ళ సామాన్లని అన్ని కూడా రోడ్డు మీద పెట్టుకుని మరి వాళ్ళకి ఎండలో పిల్లలు దిక్కుచోసిన స్థితిలో చిన్న చిన్న పిల్లలు సంవత్సరం పిల్ల 2 సంవత్సరాల పిల్లలు కూడా దిక్కు తోసిన స్థితిలో వాళ్ళు ఉండటం జరిగింది. మరి ఎప్పుడైనా సరే ఇల్లు తొలగించినప్పుడు వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ గా ఏదైనా కల్పించవలసిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. చూడండి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఈ పిల్లల్ని రోడ్డు మీద పడుకోబెట్టి వాళ్ళకి ఏ దిక్కు తోచగా అలాగే రోడ్డు మీద జీవనం సాగిస్తున్నారు. మరి మున్సిపాలిటీ వారికి ఆ మాత్రం జ్ఞానం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా.
వాళ్ళ ఇల్లు తీసేయాలనుకున్నప్పుడు పుస్తకాలు వస్తున్నాయి, ఈ గుడిసెలు లేకుండా చేయాలి, గుడిసెలు తీసేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి పురమాయించాలి. అటువంటిది ఏమి పురమాయించకుండా కేవలం మరి వాళ్ళ గుడిసెలు పడగొట్టి చేసి వాళ్ళ రోడ్డు మీదకి ఇచ్చేయడం అనేది చాలా దారుణం. మరి దీనికి మన ఆర్డీఓ గారు ఆయన మరి చాలా విషయాల్లో చాలా సామూహికంగా అన్నిటికీ అనుకూలంగా ఆయన సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఆ ఉద్దేశంతో ఇవాళ వాళ్ళందరూ కూడా బయలుదేరి మన ఆర్డీఓ గారికి దగ్గరికి సబ్ కలెక్టర్ ఆఫీస్ కి రావడం జరుగుతుంది. మరి ఆర్డీఓ గారు వీళ్ళకి ఏదైనా న్యాయం చేసి తక్షణమే వీళ్ళు వెళ్ళిపోవడానికి ఎక్కడైనా వాళ్ళకి హౌసెస్ కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ ఎక్కడైనా కూడా కేటాయించి వాళ్ళకి సరైనటువంటి ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత కూడా మరి మన ఆర్డీఓ గారి మీద ఉంది. ఆయన రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు తక్షణం వాళ్ళకి ఎక్కడో చోట గవర్నమెంట్ స్థలంలో కనీసం పాకలు వేసుకోవడానికి అవకాశం కల్పించండి. లేకపోతే ఈ పిల్లల్ని పట్టుకుని వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మండు టెంట్లో రోడ్డు మీద చచ్చిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పి మన ఆర్డీఓ గారిని కోరుతున్నాం.